వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ఇంకా కొనసాగుతోంది. ఈరోజు 37వ రోజు. అమెరికా ప్రభుత్వం మూతపడి 37 రోజులైంది. ఇప్పటికీ ప్రభుత్వం మళ్ళీ ఓపెన్ చేస్తారా, నిధులు కేటాయింపు జరుగుతుందా, డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఒక అండర్స్టాండింగ్కి వస్తారా అనేది ఎక్కడా క్లారిటీ లేదు. అధ్యక్షుడు ట్రంప్ కూడా నేను ఎక్కడా తగ్గేది లేదు, డెమోక్రాట్లే దారికి రావాలి అని చెప్తున్నారు. ఒబామా ఏవైతే హెల్త్ కేర్ని ప్రవేశపెట్టారో దాని మీద డెమోక్రాట్లు పట్టుకుని కూర్చున్నారు. దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలని అడుగుతున్నారు. రిపబ్లికన్లు దానికి ఒప్పుకోవటం లేదు. అక్కడ వాళ్ళిద్దరికి గొడవ వచ్చి సెనెట్లో బిల్లుల్ని ఆపేశారు. దానివల్ల గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. ఈరోజు 37వ రోజు. ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. అమెరికా చరిత్రలోనే ఇంత దీర్ఘకాలం షట్ డౌన్ కొనసాగడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పాలి. అంతకుముందు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు కూడా అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. అప్పుడు 35 రోజులు కొనసాగితే దాన్ని దాటేసి ఇప్పుడు 37 రోజుల వరకు వెళ్ళింది. సో ఇది ఇంకా ఇంకొన్ని రోజులు అవ్వచ్చు అనే తెలుస్తోంది. ఎంతవరకు అవుతుంది అనేది అసలు క్లారిటీయే లేదు. అధ్యక్షుడు దీని గురించి అసలు ఏం మాట్లాడట్లేదు. డెమోక్రాట్లే నా దారికి రావాలి, వాళ్ళే దారికి వస్తారు అని చెప్తున్నారు. కానీ ఆయన ఎక్కడ గవర్నమెంట్ గురించి కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఏం మాట్లాడట్లేదు. కానీ అమెరికా షట్ డౌన్ వలన చాలా నష్టం జరుగుతోంది. దాదాపు నెల రోజులై చాలామంది ఫెడరల్ ఉద్యోగులకి జీతాలు లేకుండా పోతున్నాయి. 44,000 మంది ఫెడరల్ ఉద్యోగులకి జీతాలు అందక వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారని తెలుస్తుంది. అలాగే వారానికి 1.2 మిలియన్ అమెరికాకి నష్టం వస్తుంది ఈ గవర్నమెంట్ షట్ డౌన్ వల్ల అని లెక్కలు చెప్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. చాలామంది ప్రజలు ఆకలితో అలమటించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఉద్యోగులు తమ పిఎఫ్ డబ్బులను వెనక్కి తీసుకుని జీవితాలు గడుపుతున్నారు. ఇంకొక కొన్ని రోజులు పోతే అవి కూడా వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అని క్లియర్గా చెప్తున్నారు. అయినా కూడా ఈ లెక్కలన్నీ క్లియర్గా వస్తున్నాయి. అయినా కూడా ఎవ్వరు ఎక్కడ రిపబ్లికన్లు కానీ ట్రంప్ కానీ ఎక్కడ షట్ డౌన్ గురించి మాట్లాడట్లేదు. అసలు దీనికి మేము ఒక సొల్యూషన్ చెప్తామనో డెమోక్రాట్లతో మాట్లాడతామనో ఏమీ మాట్లాడట్లేదు. పైగా ఇంతకు ముందే చెప్పినట్టు డెమోక్రాట్లే మా దారికి రావాలి అంటున్నారు. ఇప్పుడు 4 రాష్ట్రాల్లోని డెమోక్రాట్లు ఎన్నికవడంతో ఈ గొడవ ఇంకొంచెం పెద్దదైందనే చెప్పాలి. జనవరి 1 వరకు వీళ్ళు పదవిలోకి రారు. వచ్చిన తర్వాత మరి సెనేట్లోని వీళ్ళ బలం కొంచెం ఎక్కువయ్యి వాళ్ళు గట్టిగా పోటీ చేస్తారా, అప్పటి వరకు గవర్నమెంట్ షట్ డౌన్ కొనసాగుతుందా, లేకపోతే ఈ లోపలే రాజీకి వస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉన్నది. ఇప్పటికైతే అత్యధిక మొత్తం అమెరికా చరిత్రలోనే 15 సార్లు షట్ డౌన్ అవుతే ఈ అత్యంత ఎక్కువ కాలం షట్ డౌన్ అయిన టర్మ్గా ఈసారి నిలిచింది 37 రోజులు. ఇది ఇంకా కొనసాగుతుంది. నేను మనోజ్ఞ, RTV ఆర్కన్సా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.